రాష్ట్రంలో బడిగంట మోగింది. పిల్లలంతా స్కూళ్లకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుంటే సర్కారీ బడులు మాత్రం వసతుల లేమితో ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని క్లాసులకు రెడీ అవగా ప్రభుత్వ స్కూళ్లు మాత్రం అరకొర వసతులతోనే పునః ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక దీనికి సర్కార్ బళ్లలో సమస్యల తీవ్రత ఎక్కువైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం హన్మకొండ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. అంటే ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ అండ్ అలాగే కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. ఇటు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి వేరే రకంగా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధురా, ఇవాళ నుంచి పాఠశాలలు ఇటు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా తెరుచుకున్న పరిస్థితి, బడిగంట మోగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏప్రిల్ 24వ తేదీన సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 48 రోజుల తర్వాత విద్యార్థులంతా కూడా స్కూళ్ళకు చేరుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. హన్మకొండలో ఉన్నటువంటి మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో మనం ప్రస్తుతం ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం బడిబాట కార్యక్రమం కూడా ఈ నెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం మొదలైన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఈ నెల 19 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో విద్యార్థులంతా కూడా ఏదైతే స్కూళ్ళకు చేరుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 80% పైగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు యూనిఫామ్లు కూడా అందించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాస్త అన్ని పాఠశాలల్లో కూడా స్కావెంజర్స్ సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కొన్ని శిథిలావస్థలు కూడా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. 3700కు పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్కూళ్ళు ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. 2,40,000 పైగా విద్యార్థులు కూడా అక్కడ చదువుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు హన్మకొండ డిఓ గారు ఉన్నారు. సరే, వాళ్ళ స్కూళ్ళకు సంబంధించి ఏం చెప్తారు? పాఠ్యపుస్తకాలు అన్ని చేరిన నేపథ్యం ఉందా? ఎట్లా ఉంది? స్కూళ్ళలో ఎట్లాంటి వసతులు ఉన్నాయి? మన జిల్లాకు ఇప్పటివరకు 90% పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు చేరినాయి. ఆ 90% శాతం ఏంటంటే మొత్తం పుస్తకాలు బళ్ళకు చేర్పించాము. ఈరోజు పిల్లలకు ఏకరూప ఏంటంటే దుస్తులు, దాని తర్వాత నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తాము. ముఖ్యంగా సిబ్బంది కొరతగా కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దాదాపు 2,500కు పైగా ఉండాల్సిన అయితే టీచర్లు కావచ్చు, ఇవాళ 500 మంది కొరత ఉన్నట్లు మనకు వస్తూ ఉన్న సమాచారం. ఏం చెప్తారు సార్? త్వరలో ప్రభుత్వం మెగా డిఎస్ నిర్వహించబోతుంది. ఇప్పుడు ఏంటంటే షెడ్యూల్ కూడా వచ్చి ఉన్నది. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అన్నీ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే సర్దుబాటు చేస్తాము సార్. ముఖ్యంగా స్కావెంజర్స్ కొరత కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరుగుదొడ్ల విషయంలో పిల్లలు చాలా ఇబ్బందులు పడే సందర్భం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రూరల్ ఏరియాలో అయితే గ్రామ పంచాయతీ వాళ్ళకు ఏంటంటే ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చారు గవర్నమెంట్ నుంచి. మనకు సిటీలో అయితే మొత్తం మున్సిపాలిటీస్కు చెప్పారు. అక్కడక్కడ ఏంటంటే ఎప్పుడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు రూరల్లో, మున్సిపాలిటీ వాళ్ళు అర్బన్లో పనులు అంటే క్లీనింగ్ ఇవన్నీ కార్యక్రమాలు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒకరోజు ముందే వచ్చే వాళ్ళంతా క్లీన్ చేశారు. స్కూల్ మొత్తం క్లీన్ ఉంది. అలానే చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా ఈ పాఠ్యపుస్తకాల పంపిణీకి సంబంధించి కావచ్చు, ఈ దుస్తులకు సంబంధించి ఏమన్నా కొరత ఉందా? అది ఏదైనా కొరత ఉంటే అది ఎప్పటికల్లా చేరే అవకాశం ఉంది? ఎలాంటి కొరత లేదండి. అన్ని మిగతా 10% కూడా వచ్చి ఉన్నాయి. అవి మొన్న సాయంత్రం వచ్చినాయి. అవి కూడా ఇవాళ రేపట్లో అది కూడా పంపిణీ చేస్తాం. పుస్తకాల్లో, డ్రెస్సెస్లో, పిల్లలకు నోట్బుక్స్లో ఎలాంటి కొరత ఎక్కడ లేదండి. బడిబాట కార్యక్రమాన్ని ఎట్లా కొనసాగించారు? విద్యార్థుల సంఖ్య గతంలో ఎంత ఉండేది హన్మకొండ జిల్లాకు సంబంధించి, ఈసారి ఎంత పెరిగింది? బడిబాట కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. అది మొత్తం బడిబాట కార్యక్రమం అయిపోయిన తర్వాతనే ఎంతమంది చేరారని చెప్పడానికి వీలుంటుంది. బడిబాట కార్యక్రమంలో మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని వసతులు ఏంటంటే ప్రజలకు తెలుపుకుంటూ, అంటే పిల్లలు మన బడిడు పిల్లలైనా సరే, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలైనా సరే మన బళ్లకు ఆకర్షించేటట్లుగా మనం ఏదైతే స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామో
అవన్నీ చెప్పి అడ్మిషన్స్ కొరకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో పిల్లలంతా కూడా స్కూళ్ళకు చేరుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. 48 రోజుల తర్వాత విద్యార్థులు తమ స్కూళ్ళకు చేరుకొని తమ స్నేహితులతో ఉచ్చరిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. పిల్లలంతా కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు వాళ్ళ స్నేహితుల మధ్య. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పాఠశాలలకు ఏదైతే విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలే కావచ్చు, ఏదైతే యూనిఫామ్ కూడా వచ్చిన నేపథ్యాన్ని మనం పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా దాదాపు 80% పైగా వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా విద్యార్థులకు అందజేసేందుకు ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3770 పాఠశాలలు 2,40,000కు పైగా విద్యార్థులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొన్ని పాఠశాలలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొన్ని శిథిలావస్థకు సంబంధించిన పాఠశాలలు కూడా ఉన్న నేపథ్యం. ఆ విషయంలోనూ అనేక విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే జిల్లాకు సంబంధించి 6 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లంతా కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వసతులను సమీక్షిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. డిఈఓలు కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో వెళ్ళి అక్కడ ఏదైతే పాఠ్య పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా యూనిఫామ్లకు సంబంధించినటువంటి కొరత ఏమైనా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళంతా కూడా అన్ని పాఠశాలలు కూడా తిరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విద్యార్థులంతా స్కూళ్ళకు వెళ్తున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సెంటిమెంట్గా ఉంటుంది. ఇవాళ సప్తమిగా భావిస్తూ ఉంటారు. రేపు అష్టమి ఉన్న నేపథ్యంలో ఇవాళే తమ పిల్లలందరినీ కూడా స్కూళ్ళకి తీసుకొచ్చి ఇవాళే చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంవత్సరం అంతా ఒక సెంటిమెంట్గా భావించే నేపథ్యం ఉంటుంది కాబట్టి అష్టమిని రేపు అంటే ఒకరోజు గ్యాప్ ఇవ్వకుండా ఇవాళ స్కూల్లో తెరిచిన నేపథ్యంలో ఇవాళే పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా స్కూళ్ళకి చేరుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.